హే నమస్తే మిత్రం, లాంగ్ టైమ్ నో సీ. నా పాటికి నేను కన్సిస్టెంట్ గా రీల్స్ చూసుకుంటూ ఉంటే ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీతో ఒక మీమ్ వచ్చింది. అలవాట్లో పొరపాటుగా కామెంట్స్ ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్కడు ఆవిడ క్యారెక్టర్ ని మామూలుగా తిట్టట్లే. అంతలా ఏముందా అని మూవీ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. మూవీ గురించి కాదు, మన చుట్టూ ఎంతమంది బ్రెయిన్ డెడ్ పీపుల్ ఉన్నారా అని. మళ్ళీ ఆ కామెంట్స్ లో లెక్చర్ ఇచ్చేవాడు భయాలో మాత్రం ఓపెన్ చేయగానే ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. హీరోయిన్ భూమా తన బరువు బాధ్యతల బ్యాగులతో కాలేజీలోకి వచ్చి ఒక ఇద్దరిని ఫ్రెండ్స్ చేసుకుంటుంది. హర్షించే హర్షిత, వినయవంతుడైన వినయ్. ఒక పక్క సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ మన హీరోలా యాక్ట్ చేసే విలన్ విక్రమ్ ని డాన్స్ చేయమంటారు. గెస్ ద సాంగ్. ఆ నాట్యం చూసి అప్పటి వరకు ర్యాగింగ్ చేసిన సీనియర్సే అన్నం లేపి హ్యాపీనెస్ లో వాలీబాల్ ఆడుతుంటారు. అది చూసిన దుర్గాకి వీడిపైన క్రష్ వచ్చేస్తుంది. క్రష్ అంటే మామూలు క్రష్ కాదు, దొరికితే క్యాండీ క్రష్ ఆడేంత క్రష్. నిన్న నీ డాన్స్ చూసా, యు క్వైట్ సెక్సీ. ఆఫ్టర్ 1 year ఒక రోజు ఫ్రెండ్స్ అంతా కలిసి హాయ్ నాన్న మూవీకి వెళ్తారు. కానీ అన్నకు మూవీ నచ్చలేదంట. ఎంత బోరింగ్ సినిమా రా బాబు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. ఇంకా రిటర్న్ హాస్టల్ కి వెళ్తూ రెడ్ బైక్ మీద రెడ్ హెల్మెట్ పెట్టుకుని స్టన్స్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ స్టన్స్ వేసే వాళ్ళకి ఏమవ్వదు, కానీ భూమా అండ్ తన ఫ్రెండ్ మాత్రం వెళ్లి ఒక కార్ ని గుద్దేస్తారు. అంటే ఈ సీన్ వెనక తాత్పర్యం ఏంటి సార్? అమ్మాయిలకి డ్రైవింగ్ రాదనా? అరే నీ అబ్బా. కార్లో నుంచి అంకుల్ దిగి, పిల్లలు ఈ రోజు మన సబ్జెక్ట్ రోడ్ సేఫ్టీ అండ్ రూల్స్ అని క్లాస్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అటు సైడ్ గా వెళ్తున్న విక్రమ్ బ్యాచ్ ఆపి, మన కాలేజ్ అమ్మాయిలేరా అని అంకుల్ క్లాస్ మధ్యలోకి వెళ్ళి పీఈటీ పీరియడ్ స్టార్ట్ చేస్తారు. ఏంట్రా సరిపోతుందా? లేకపోతే డిన్నర్ చేసిరా, వెయిట్ చేస్తుంటా. తమ్ముడు కొంచెం తగ్గు, సినిమాకి మెయిన్ క్యారెక్టర్ నువ్వు కాదు ఆవిడ. తర్వాత రోజు తెలిసేది ఏంటంటే వీళ్ళు ధమ్కి ఇచ్చిన సోషల్ టీచర్ అంకుల్ పోలీస్ ఆఫీసర్ అంట. ఇంకేముంది, నెక్స్ట్ డే హీరో అన్నకి వెయిట్ దిగేలాగా రంగుపడుద్ది. ఇంకొంచెం ఎక్కువ కొట్టాల్సింది అంకుల్, లేకుంటే హాయ్ నాన్న బోరింగ్ సినిమా అంటే ఎదోకి. వీడేదో యుద్ధం నుంచి తిరిగి వచ్చినట్లు పరామర్శించడానికి భూమా వస్తుంది. అసలు రాంగ్ రూట్ లో వచ్చి గుద్దింది మేము, మధ్యలో నీకెందుకురా పూనకంలో పానకం అందిడితే మా కాలేజ్ అమ్మలు మా రెస్పాన్సిబిలిటీ అంట. చదువుకోవడం అన్న నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు స్టూడెంట్వి, వాచ్మ్యాన్ కాదు. అయినా పర్లేదులే, ఓ పోలీసు వాడిని చితగొట్టానని చెప్పుకోవడానికి ఓ మంచి స్టోరీ దొరికింది మాకు కూడా. తర్వాత నేను ఎలా కొట్టారా అని. అక్క బై బర్త్తోనే మానవత్వానికి మరో రూపం కాబట్టి పడి ఉన్న పశుపతి గాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అప్పటి వరకు ఉన్న ఈ ఫ్రెండ్స్ ఎదవగాలి చేయొచ్చుగా, అబ్బే లేదు, వాళ్ళకి వేరే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. నీ ఊర్లోనేమో నీ తల్లిదండ్రులు నా కొడుకు పడ్డం పోయి చదువుకొని ప్రయోగుడు అవుతాడని మురుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తర్వాత అన్నకి కూడా భూమా మీద క్రష్ వచ్చేసి ఎవరు లేనప్పుడు తన రూమ్ లో దూరి మొత్తం స్పైయింగ్ చేస్తుంటాడు. అక్క టు డూ లిస్ట్ లో లైబ్రరీకి వెళ్లి రూమ్ ఆఫ్ వన్స్ వన్ బుక్ తీసుకోవాలి అని రాసుకొని ఉంటే అక్కడ ఉన్న ఒక్క కాపీని వీడు తీసుకెళ్తాడు. అబ్బాయి చదవడానికి కాదు, నేను కూడా ఈ బుక్ చదువుతా అని ఆవిడ ముందు షో చేయడానికి. ఇంతకీ ఆ బుక్ దేని గురించో తెలుసా? ఒక అమ్మాయి కెరీర్ కోసం ప్రైవేట్ రూమ్ ఉండాలి అని చెప్పే బుక్ ని ఆవిడ రూమ్ లోకే దొంగతనంగా దూరు కనిపెట్టావు చూడు. ఐరనీని డిక్షనరీతో కొట్టి చంపేశావు బ్రో. అలా ఆవిడని స్టాక్ చేస్తూ చదువుతుంటే బుక్స్ లాక్కుని సోది చెప్తూ ఉంటాడు. ఒక రోజు నైట్ కాల్ చేసి హాయ్ నాన్న మూవీ ఎక్కించా, నా రూమ్ కి రా చూద్దాం అంటాడు. ఇంత నైట్ అవసరమా అంటే నేను ఇక చూసేసి డిలీట్ చేసేస్తా, డ్రైవ్ లో స్పేస్ లేదంట. నువ్వేంట్రా మనుషులకి స్పేస్ ఇవ్వవు, డ్రైవ్లకి స్పేస్ ఇవ్వవు. అయినా ఎక్క దగ్గర మొబైల్, దాంట్లో డేటా, హాస్టల్లో వైఫై ఏడిసి వచ్చింది కదా, ఆవిడే డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. అబ్బే లేదు, పిలవగానే అంత నైట్ వాడు హాస్టల్కి వెళ్తుంది. మూవీ అయిపోయింది కదా, నేను ఇంకా వెళ్తా అంటే ఆవిడని ఆపి కిస్ చేస్తాడు. ఈ అక్క ఆపచ్చుగా, నో, ట్రై కూడా చేయదు. నెక్స్ట్ డే వాడేదో స్టేట్ ర్యాంక్ కొట్టినట్లు ఆవిడని కిస్ చేసిన విషయం కాలేజ్ మొత్తం దండోరగొట్టి డైరెక్ట్ వచ్చి ఆవిడ భుజం మీద చెయ్యేసి హాయ్ గర్ల్ ఫ్రెండ్ అంట. వాడంటే హౌలాగాడు, ఈవిడైనా రివర్స్ అవుతుందా అంటే అక్క కూడా అటెన్షన్ ఎంజాయ్ చేస్తూ హాయ్ బాయ్ ఫ్రెండ్ అంటుంది. సరిపోయారు ఇద్దరును. ఇంకా ఈ ఇద్దరు లవర్స్ లాగా సినిమాలకి పార్కులకి తిరుగుతూ బిల్స్ కూడా అక్కే పే చేసుకుంటా అంటే వీడు మాత్రం, బేబీ అంబానీ అంకుల్ మా ఇంటి పక్కనే, నువ్వు డబ్బులు తీస్తే నా అన్ఎంప్లాయిడ్ ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవరా నీలా. అక్క జాబ్ ఏంటంటే వాడి రూమ్ క్లీన్ చేయడం, వాడి నోట్లో ఫుడ్ పెట్టడం, వాడి బట్టలు ఉతికి మడత పెట్టడం. అన్నీ ఆవిడే చేస్తే ఇంకా నువ్వేం చేస్తావురా, ఆవిడతో రొమాన్సులు తప్ప. తరువాత ఒక రోజు ఈ వినయవంతుడైన వినయ్ ఉన్నాడు కదా, ఇతగాడు స్టార్టింగ్ నుంచి భూమాని లవ్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఈ కాన్వర్సేషన్ అంతా పక్క నుంచి విన్న రెడ్ హుడీ గాయ వచ్చి వాడిని కట్ చేసుకో అని చెప్తాడు. నీకెప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేనే నీ ప్రపంచం.
అది ఆవిడ అనుకోవాలన్నా, నువ్వు గ్యాస్ లైటింగ్ చేయకూడదు. అయినా మన అమీర్పేట అర్జున్ రెడ్డి గురించి తెలిసిందేగా. ఆ ఫ్రెండ్ గాని కొట్టడానికి వాడి రూమ్కి వెళ్తాడు. ఇంకా ముందుకు పోయి ముద్దు పెట్టేసుకో. నేను ట్రై చేయట్లేదు బ్రో, జస్ట్ నా ఫ్రెండ్ అని చెప్పినా వినకుండా లాగిపెట్టి పీకుతాడు. నెక్స్ట్ డే వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడి సారీ చెప్తూ, నీకు నేనున్నాను, నేనే నీ ప్రపంచం, నీకు ఇంకెవ్వరూ అక్కర్లేదు అనేవాడన్నాడు. వాడే అనుకున్నాడు, బ్రో మా ఇంట్లో స్టవ్ వెలగట్లేదు, నువ్వేమన్నా వచ్చి వెలిగిస్తావా? సరే వీడి సైడ్ కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి పొసెసివ్నెస్ తో చేసేళ్ళే అనుకుందామంటే తర్వాత సీన్ లో ఏం చేస్తాడో తెలుసా? దుర్గా వచ్చి హగ్ చేసుకొని, ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ మనల్ని చూసి నన్ను కట్ చేసుకో అని చెప్తే ఏం చేస్తావంటే, నేను అలా ఎందుకు చేస్తాను? వీఆర్ ఫ్రెండ్స్ అండ్ దట్ విల్ నెవర్ చేంజ్. చూస్తూనే కొట్టబోతుందిరా నిన్ను. నువ్వు స్టార్టింగ్ లో ఎర్రజెండా సాంగ్ కి డాన్స్ వేసావు చూడు, అప్పుడే నిన్ను కట్ చేయాల్సిందిరా. షీ డిడ్ ఏ మిస్టేక్. థియేటర్ ప్లేకి రిహార్సల్స్ చేస్తూ భూమా దుర్గా ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అంటే అబ్బాయి కోసం బ్యాక్ స్టాప్ చేసుకునే ఫ్రెండ్షిప్ కాదు, అయినా వీడి కోసం అంతా చేసి బొక్కలే. ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేస్తారు, ఫుల్ క్లాప్స్ విజిల్స్. కానీ మన గమినీ జనరేషన్ కి మాత్రం నచ్చదు. అబ్బాయిల మొహం చూడాలి నువ్వు, మొత్తం క్లీవేజ్ కనపడింది కదా. ఛాన్స్ దొరికితే పైకి వచ్చి అక్కడే నీకు ముద్దు పెట్టే రేంజ్ లో రెచ్చిపోయారు. ఇంత చెప్తూ అన్న మాత్రం షర్ట్ సగం ఇప్పుకొని తిరుగుతున్నాడు. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. తర్వాత కూడా ఇంకోసారి చెయ్యకు, నాకు నచ్చదు అని చెప్పేది లేదేం లేదు, డైరెక్ట్. నీకు మళ్ళీ ఇలా యాక్టింగ్ చేయడానికి ఛాన్స్ దొరకదు కదా, కనీసం చెప్పుకోవడానికి ఒక మంచి స్టోరీ దొరికింది. వీడు సినిమా మొత్తంలో భుజం మీద చెయ్యేసిన ప్రతిసారి మామూలుగా చిరాకు రాదురా బాబు. దీన్ని తీసి ఇక్కడ పొడిస్తే రేపటి నుంచి కడుక్కునే చేత్తోనే తినాలన్నమా. నెక్స్ట్ డే దుర్గా వచ్చి భూమాని బయటికి తీసుకెళ్తుంది. డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాక అసలు వాడితో హ్యాపీగా ఉన్నావా అని అడిగితే, టైంకి తినడు, రూమ్ క్లీన్గా పెట్టుకోడు, లాండ్రీకి బట్టలు వేయడు, అన్నీ నేనే చేయాలి, చాలా హ్యాపీ అయిపోతాడు. పని చేయించుకుని జీతం కూడా ఇవ్వడు. అది మొత్తం విని పాప పని మనిషి పంకజం, వాడితో ఉంటే నీ బతుకంతా అంట్లు తోమడం ఇల్లు తుడవడంకి అంకితం అని చెప్తూ, ముందు నేను కూడా వాడిని లవ్ చేసా, తర్వాత వాడెంత లూడోగాడో అర్థమైందని చెప్తుంది. ఈ అక్క ఫస్ట్ లో చెప్పిందంతా వదిలేసి ఆ లాస్ట్ తోకొక్కటి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాడి దగ్గరికి వెళ్ళి ఇవేం మాట్లాడకుండా, తిన్నావా పద తినిపిస్తా అని తీసుకెళ్తుంది. సైకాలజీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే స్టాక్ హోమ్ సిండ్రోమ్ గురించి చదివే బదులు ఈ భూమా క్యారెక్టర్ ని చూడండి. చాయిస్ కి ఇచ్చిన క్వశ్చన్లు కూడా రాసేయచ్చు. నెక్స్ట్ డే భూమాకి అసలు ఏం చెప్పకుండా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ అమ్మేమో పెళ్లి చూపుల రోజు పెళ్లి కూతురులాగా సిగ్గుపడుతూ ఆడుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. మీ అమ్మకి మాటలు రావా అని అడిగితే, ఆవిడ గెస్ట్ల ముందు మాట్లాడితే మా నాన్నకి నచ్చదు, మా నాన్న పోయాడు కానీ ఆవిడకి ఆ అలవాటు పోలేదని చెప్తాడు. ఒరే మామ్స్ లిటిల్ ప్రిన్సెస్, మా అమ్మలాగుండాలి అంటే ఏంటో అనుకున్నా. మా నాన్నకి మూడు బాలేదంటే అమ్మ ఆయన కళ్ళ ముందు కూడా కనపడదు, లేకపోతే నాన్న కాదు ఆయన బెల్టే మాట్లాడేది. ఆ జనరేషన్ ఆడవాళ్లే వేరేలే, వాళ్ళ పద్ధతులు వాళ్ళ మేనర్స్ గుడి కట్టేయచ్చు. మీ జనరేషన్ అమ్మాయిల దగ్గర అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం మేము. ఒరే నువ్వు మాట్లాడే మాటలకి నిన్ను టాక్సిక్ అనుకోవాలా? ఏ బొక్క తెలియని అమ్మాయి కూడా జాలి పడాలా? అసలు నేను చూసిన మోస్ట్ ఇరిటేటింగ్ అండ్ ఫన్నీ క్యారెక్టర్ రెండు నువ్వేరా, అన్ఇంటెన్షనల్లీ ఫన్నీ. నువ్వు భయపడకు, ఆ జనరేషన్ కదా ఓకే, కానీ నాకెంత కోపం వచ్చినా నీ మీద చెయ్యెత్తాను. ఆ జనరేషన్ కైనా కొట్టడం ఎందుకు ఓకే అవుద్ది బ్రో? ఆ బెల్ట్ దెబ్బలు మీ అమ్మకు కాదు, మీ అమ్మ చేతిలో నీకు పడాల్సింది. అప్పుడు చెప్పేవాడివి ఓకేనో కాదు. ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు, ఒక చెట్టుకు కట్టేసి కొట్టండి ఆంటీ. ఫ్రెండ్స్ ని కలిసి వస్తాను బయటకు వెళ్తూ పాత హౌస్ వైఫ్ ని కాబోయే హౌస్ వైఫ్ ని గిన్నెలు తోమడానికి విమ్ బాగుంటుందా ఎక్సో బాగుంటుందా అని డిస్కస్ చేసుకోండి అని చెప్పి వెళ్తాడు. వాళ్ళ అమ్మవి ఓల్డ్ ఫొటోస్ చూసుకుంటూ ఇప్పుడెందుకు ఇలా అయిపోయారు అని అడిగి మధ్యలో ఉన్న అద్దంలోకి చూసుకుంటుంది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ అనమాట. బుడ్డబో మా అక్క వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళి రిటర్న్ వస్తుంది. మా ఇంటికి వచ్చేస్తావా, అత్తతో ఉంటావా, నాన్నకి బాయ్ చెప్పే. సరే అత్త వచ్చేస్తా. ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ అత్తతో వెళ్తా అనడం మీ ఫాదర్ అంకునికి నచ్చలేదంట. నైట్ ఆకలి అవుతుంది నాన్న అంటే, మీ అత్తతో పోతా అన్నావుగా అక్కడికే పోయి తిను అంటాడు. నువ్వు సొంత ఫాదర్వా చర్చి ఫాదర్వా అంకుల్? ఇంకా ఆ పిల్ల ఏం చేసేది లేక వాటర్ తాగి పడుకుంటుంది. ఇప్పుడు ఈ సీన్ మీద మన ఇంటర్నెట్ యోధుల డిస్కషన్ ఏంటంటే, అసలు ప్రపంచంలో ఏ ఫాదర్ అయినా అలా అన్నం పెట్టకుండా ఉంటాడా అంట. ఉంటాడండి, ఇంకా దారుణంగా కూడా ఉంటారు. న్యూస్లో చదవట్లేదేంటి? అయినా మీ పేరెంట్స్ మంచిగా ఉన్నారు అని ఊర్లో అందరి పేరెంట్స్ అలానే ఉంటారు అని రూల్ లేదుగా బ్రో. ఇది ఎలా ఉందంటే, నాకు కాళ్ళు చేతులున్నాయి, స్టీఫెన్ హాకింగ్ కి కాళ్ళు చేతులున్నాయి, నేను డాన్స్ చేస్తున్నా ఆయన ఎందుకు చేయట్లేదు, ఎంత ఇల్లాజికల్ అన్నట్లుంది. Dance for me, dance for me, dance for me, oh, oh. Move for me, move for me, move for me,
బ్యాక్ టు ద ప్రెజెంట్. ఇదంతా గుర్తొచ్చి అక్కకి పానిక్ అటాక్ వస్తుంది. విక్రమ్ వచ్చి నేనుంటే తగ్గిపోతుంది, నువ్వు వెళ్ళు అని తన ఫ్రెండ్ని పంపించేస్తాడు. చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. టెర్రస్ మీదకి తీసుకెళ్లి నాకు స్పేస్ కావాలి అని అడిగితే నీకిప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం కావాలో నీకన్నా బాగా నాకు తెలుసు. నీకిప్పుడు కావాల్సింది సమ్ విక్కీ లవ్. తను స్పేస్ కావాలి అని అడిగితే వీడు డైరెక్ట్ తన రూమ్ లోనే కాపురం పెడతాడు. ఇంకేముంది, అక్కడ డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది. ఆవిడకి గట్టిగా చెప్పడం రాదు, వీడికి చెప్తే అర్థం కాదు. చూసే మాకేమో బీపీ రావడం తప్ప ఇంకేం లేదు. ఒక రోజు ఫాదర్ అంకుల్ భూమాని సర్ప్రైజ్ చేద్దామని హాస్టల్కి వస్తే డోర్ ఓపెన్ చేసేసరికి వీడు ఉంటాడు. ఎక్కడ స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. అసలు ఏం చేస్తున్నావు? చిన్న పని గదిరిదే ఏంది మే పనులా. ఫాదర్ అంకుల్ వెళ్ళి హెచ్ఓడి సందీప్ రెడ్డి వంగ రాహుల్ రవీంద్ర నాన్నకి కంప్లైంట్ ఇస్తాడు. My first choice was Sandeep Reddy Vanga. So I asked him and he wasn't very comfortable act. So like ఇంకా సరేలే చేసేద్దామని చేసి. మూవీ మొత్తంలో కాలేజ్కి తనొక్కడే ఫ్యాకల్టీ కాబట్టి మా కూతురు వాడెవరితోనో ఇలా చేస్తుంది అని కంప్లైంట్ చేస్తే శ్రీధర్ రెడ్డి సార్ గారు అసలు పట్టించుకుంటలేడు. వాళ్ళు మరీ అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని అంటే మీరు వాళ్ళు అంటున్నారు. అందరూ అడల్ట్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వకూడదనే డీసెన్సీ మాకుంది. వాళ్ళు అడల్ట్సే కానీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్లో కాపురం పెట్టినా ఏం కాదు అనే విషయం ఇప్పటివరకు తెలియదు నాకు. సరే మీ కాలేజ్ మీ ఇష్టం, టీసీ ఇవ్వండి అని అడిగితే కుదరదు తమ్ముడు అనగానే ఆయన ల్యాప్టాప్ పాల్గొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చదువు మానేసి వస్తావా లేకపోతే నన్ను మర్చిపో అని చెప్తుంటే ఈ పుల్లారావు గాడు మధ్యలో గ్యాంగ్ నేసుకొచ్చి అక్కడ కూడా గొడవ చేస్తాడు. ఇంకో నెలలో చదువు అయిపోతుందని బతిమిలాడుతుంటే చదువు ఆగిపోయినా పర్లేదు తీసుకెళ్ళిపోతానంటున్నావు. ఛీ, నువ్వు నీ ఈగో. నీ బతుకులో నువ్వు కరెక్ట్ మాట్లాడింది ఇది ఒక్కసారి అనుకుంటారా? ఐఆమ్ ఇన్ షాక్. ఫాదర్ అంకుల్ ఇంకా 2 జేబులు చేతిలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విక్రమ్ గాడు కొన్ని డేస్ ఎక్కడికో వెళ్ళొచ్చి బేబీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్తాడు. August 15 అని కాదు, పెళ్లికి అరేంజ్ చేశాడంట. పెళ్లి చేసేసుకుంటే ఆవిడకి వాళ్ళ నాన్న నుంచి ఇండిపెండెన్స్ వచ్చేస్తుందంట. అరే బ్రిటిషడా, ఒక రూలర్ నుంచి ఇంకో రూలర్ కి చేంజ్ అయితే దాన్ని ఇండిపెండెన్స్ కాదు, డిక్టేటర్షిప్ అంటారు. నా కోర్స్ పరిస్థితి ఏంటి? బేబీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. పోతే పోతుంది. లిటరేచర్ డిగ్రీ తీసుకుని నువ్వు ఏం సాధిస్తావు? ఒరే ఇందాకే కదరా ఒక్క మంచి మాట మాట్లాడావని పొగిడా, ఈ గ్యాప్ లోనే చదువు ఆగిపోయినా పర్లేదు తీసుకెళ్ళిపోతానంటున్నావు. ఛీ, పోతే పోతుంది. లిటరేచర్ డిగ్రీ తీసుకుని నువ్వు ఏం సాధిస్తావు? అసలు నీకు చదువెందుకు, నేను నిన్ను చూసుకుంటా అని చెప్తాడు. నువ్వు నన్ను ఎలా చూసుకుంటా? 9 బ్యాక్లాగ్స్ ఉన్నాయి నీకు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటే చదువులో కూడా బెబ్బేనా? ఇంకేం మిగుతున్నావురా? నీ ఇంటి పనులు ఒంటి పనులు కూడా తనే చేస్తుంటే మిగిలిన ఖాళీ టైం అంతా ఏం చేస్తున్నావు? ఇంకా ఈ మ్యాన్ చైల్డ్ గాడితో నా వల్ల కాదు అనుకొని కామ్గా కూర్చోబెట్టి బ్రేకప్ చెప్తుంది. కానీ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ గాయ్? తలుపులు బద్దలు కొట్టడం, సామాన్లు పగలగొట్టడం. భూమా అక్క ఏడ్చుకుంటూ సారీ చెప్తుంటే వీడిక్కడ కూర్చొని నన్ను ఏటీఎం లాగా యూజ్ చేసుకుంది, డేటా లాంగ్వేజ్ మోడల్ అని తిట్టుకుంటూ ఉంటాడు. డబ్బులు ఆవిడ పెట్టుకుంటా అంటే నువ్వే కదా బ్రో అంబానీ మా పక్కింటోడు, ఇలాన్ మస్క్ మా ఎదురింటోడు అన్నావు. నిజం చెప్తున్నా, నీ కటౌట్ కి కంప్యూటర్ సైన్స్ డిగ్రీకి ₹1 కోటి కట్నం ఇచ్చేసుకుంటారా బయట. పాస్ అయిన వాళ్ళకి ఇస్తారన్న డిగ్రీ. అంతటితో ఆగకుండా తను ఎక్కడికి వెళ్ళినా ఫాలో చేసి నువ్వు నాతో పడుకున్నది కాలేజ్ మొత్తం చెప్తా, నీ పెళ్లిలో ఫ్లెక్స్ కడతా అని వార్నింగ్లు ఇస్తాడు. మళ్ళీ బ్లాక్ మెయిల్ మొత్తానికి అన్ని ఇచ్చుకునే రీజన్ ఏంటో తెలుసా? నాకు నీ మీద ప్రేమ ఉన్నంత వరకు నిన్ను వదలను. ప్రేమ అంటావు, మళ్ళీ లైఫ్ నాశనం చేస్తా అంటావు. ఫేర్వెల్ డే రోజు భూమా డోర్ బయట ఎక్స్ప్లిసిట్ బొమ్మలేసి తన ఫోటో, ఫోన్ నెంబర్ పెట్టి దీనికింత దానికంతా అని ప్రైజ్ రాస్తాడు. సరే ఇంకా ఆపేరా అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తే ఇదిగో ఈ వేడి వేడి మ్యాగీ టేస్ట్ చేయని వాడు ఫేస్ మీద కొడతాడు. కావాల్సింది ఆ అమ్మాయి కాదురా, అలాంటి అమ్మాయి మొత్తం నీ కంట్రోల్లో ఉండే అమ్మాయి. నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా డప్పు కొట్టే ఫ్రెండ్స్, నిన్ను హీరోలో చూసే ఫ్రెండ్స్, అంతే కదా. సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు. ఆ డోర్ మీద పెయింటింగ్ చూసి ఏం చేయాలో అర్థం కాక రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని ఏడుస్తుంది. బయట నుంచి నీళ్ళు వస్తుంటే సునామీ వచ్చిందని ఓపెన్ చేస్తే దుర్గా అక్క పెయింట్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కన్నా వీళ్ళ కెమిస్ట్రీ బాగుంది. ఈ ఇద్దరు కలిసి రిలేషన్షిప్ లోకి వెళ్ళి వాడి మీద రివెంజ్ తీసుకుంటారేమో అనుకున్నా, కానీ తర్వాత ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ కాదు అని గుర్తొచ్చింది.
ఇంతలా ప్రేమించా అనుకున్న వీడేమో ఫుల్ రెడీ అయి ఫెస్ట్కి వెళ్తాడు. వాడిని యూజ్ చేసుకుంది అనుకున్న ఆవిడ మాత్రం రూమ్లో ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. అది ఎగ్జామ్స్ రాయకుండా కాలేజ్ వదిలి పారిపోయేదాకా వదలను. నిన్ను తిట్టడానికి జోక్స్ కూడా రావట్లేదురా నాకు, డైరెక్ట్ బూతులే. నిన్ను కన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా. అక్కకి పాపం ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే, నీకు ఇలా ఆపుకోలేనంత ఇది ఉందని తెలుసుంటే ఈ కాలేజ్ గీలేజ్ అంతా ఎందుకు, నేను అప్పుడే పెళ్లి చేసేవాడు కదా. ఇంకా బ్లాస్ట్ అయిపోయి ఫోన్ పగల కొట్టేసి వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కి విక్రమ్ గాడికి మూతి పగలేలా ఒక మోనోలాగ్ ఇస్తుంది. నేను వాడిని కిస్ చేసా, వాడితో పడుకున్నా. బాబు విక్రమ్, అందరికీ నేనే చెప్పేశా, నీ దగ్గరున్న ఒక్క బ్లాక్ మెయిల్ కార్డు కూడా పోయింది, ఇంకేం బీగుతావరా అంటుంది. అలా కాదక్క, నేను వాడితో సెక్స్ చేసా గానీ వాడు మధ్యలో వాళ్ళ అంకుల్ పేరు మోన్ చేశాడు అని చెప్పాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ పక్కన ఉన్న గిటార్ తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి, I've already షిట్ మ్యాన్, దాంతో వాడి మూతి నిజంగానే మొగలు కొట్టాల్సింది. అంతే, ఇంకా అక్క పాస్ అయ్యి జాబ్ తెచ్చుకొని ట్రావెలింగ్, బుక్ రైటింగ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో మూవీలో ఉన్న కొన్ని టెక్నికల్ ఫ్లాస్ గురించి పక్కన పెడితే బయట ఈ సినిమాలో ఉన్న ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి కూడా గొడవ పడుతున్నారు. కొంతమంది అయితే ఆ విక్రమ్ గాడి క్యారెక్టర్కి సపోర్ట్, వాడు ఎంత సఫర్ అయ్యాడు బ్రో, భూమా మోసం చేసింది అని. ఒరే, సినిమాలో క్యారెక్టర్స్ గురించి రాసిన డైరెక్టర్ కన్నా ఎక్కువ తెలుసా మీకు? ఏదో మీ సొంత బయోపిక్ తీసినట్లు ఫీల్ అయిపోతున్నారు. అది సినిమా అనేది ఆ స్పెసిఫిక్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే. ఇలానే జరుగుతుందని కాదు, ఇలా కూడా జరుగుతుంది అని. అంత మాత్రాన అబ్బాయిలందరూ విక్రమ్లని కాదు, అమ్మాయిలందరూ భూమాలు అని కాదు. సో పనికొచ్చేది తీసుకోండి, పనికిరాని వదిలేయండి. నన్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ టార్గెట్ ఒక 7K కొట్టేయండి. బాయ్.